అవునమ్మా, అసలు అమ్మాయిగా అమ్మ నాకు తెలిసి ఎదవ జీవితం. అయ్యయ్యో మనీ అమ్మా, ఎందుకు అలా అంటున్నావు? నువ్వు అన్నది రైటే. ఆడదాని జీవితమే అంతే, అన్నిటికీ సాక్రిఫైస్ మనమే చేయాలి. కానీ తప్పదు, ఒకసారి ఇరుక్కున్న తర్వాత మునగలేం, తేల్లేం. ఏమైందమ్మా? ఎందుకు అంతలా బాధపడుతున్నావు? ఏదో జీవితమా, ఏం చేస్తాం మరి. అవి కూడా పీకేయండి, ఇంకా వద్దులే, ఈరోజు ఫ్రైడే కదా. అమ్మా అది బేరపాదు, వద్దులే, శుక్రవారం గింజలు ఉన్నాయి అందులో. ఇవాళే శుక్రవారం. ఉన్నాయా గింజలు? ఊగుతున్నాయి కదా, తీయండి, మళ్ళీ పెడదాం. చీమలు గట్ట ఉంటాయి, కుట్టేత్తేలో వచ్చేయండి. అంతేకాదమ్మా, మళ్ళీ మా మీద నిందలమ్మా. ఏం పట్లేము పెడదాం. ఇప్పుడు పెడితే కాస్తాయా కాయలు? అవునమ్మా మణి, ఆ మాట నిజమే. నిష్ఠూరం వేసినా భరించాలి, నిందలు వేసినా భరించాలి, మళ్ళీ వాళ్ళకి అన్నీ మనమే చూసుకోవాలి. అవసరమైతే కొడతారు, తిడతారు, ఇంకేమైనా అంటారు, మనసు నొచ్చుకునేలాగా మాట్లాడతారు. కానీ అవన్నీ ఒక పక్కన పెట్టేసి మళ్ళీ చేసి పెట్టేయాలి. చేసి పెట్టకపోతే నేను తింటే తినకపోతే అని కూడా అడుగుతారు. దేవుడు పురుష పక్షపాతమ్మా మణి. నాకు ఆట ఎక్కేసిందేమో. బాదం పొడి అంటే ఎంత వస్తుందో మరి వాళ్ళకి, సత్తుపల్లికి. మనకు తెలిసిన వాళ్ళతో మాట్లాడినా మనదే తప్పమ్మా. ఈ రోజులు అమ్మాయితో మాట్లాడడం కూడా తప్పే అమ్మా. అవును, గట్టిగా మాట్లాడకూడదు, గట్టిగా నవ్వకూడదు. అది వాషింగ్ మెషిన్ది, సింక్కి పని చేద్దంటారు ఇది. చూడు.